సభకు కొలిమి సలాములు. ముందుగా పృథ్వీరాజన్నకి, పాశం యాదగిరన్నకి, సూర్యకి, చెల్లె అస్మాకి వీళ్ళ పైన మెసేజ్లు, భావజాలపు దాడులు జరుపుతున్న వాళ్ళను ఆ తీరును ఖండిస్తూ తెలంగాణ అంటే ఉగ్రవాదమా అనే అంశం మీద మాట్లాడుకుందాం. నేను కూట్లెరాయి గురించే మాట్లాడతా. ఏట్లెరాయి చాలా తర్వాత. ఇంకా మేమేడ ఉద్యమాలు చేస్తూ తెలంగాణ ఉద్యమంలో మేము జెన్జీలం. తెలంగాణ ఉద్యమంలో మేము ఉద్యమంలో పనిచేస్తే నీళ్లు, నిధులు, నియామకాలు అని చెప్పిర్రు. అంటే మా పోరాటంలో తర్వాత మా పిల్లలకైనా ఉద్యోగాలు వస్తాయి, ఇంత అంత భూమి లేదు, భూమి వస్తుంది, ఇండ్లు వస్తాయి, తర్వాత ఆంధ్ర పాలకుల దోపిడి విరగడవుతుందని అనుకున్నాం. అట్లా మేము వచ్చినాం. ఇప్పటికీ 12 ఏళ్ళు అవుతున్నా, 13వ సంవత్సరం అవుతుంది రాష్ట్రాన్ని సాధించుకొని ఇంచు కూడా కదలలే. ఆ రోజు ఉన్నటువంటి అంశాలు అట్లాగే ఉండిపోయినాయి. ఇక మా పోరాటం మేము చేస్తాం. ఇప్పటి వరకు నాయన దేశముఖుల పాలన ఉందిరా, పటేళ్ల పాలన ఉందిరా, ఈ పాలన మీద మన్ను పోయ్యా, మాకు సామాజిక తెలంగాణ కావాలి, మా శాఖలో లేలాలే, మా మంగలో లేలాలే, ఒడ్ల కమ్మరోళ్ళం ఏలాలే, సబ్బండ కులాలం మేము ఈ రాష్ట్రాన్ని ఏలుకోవాలిరా నాయన అంటే ఏదో బెడద ఉంటుంది కదా, దోమల బెడ, అదేంది మిడతల బెడద, అట్లాంటి బెడద మా రాష్ట్రంలో పాడైంది. తెలంగాణ రాష్ట్రంలో కొంతమంది మీద అక్కలు, ఓ ఇద్దరు వాళ్ళ ఆర్గనైజేషన్లో ఉన్న అక్కల పేర్లు వాళ్ళు చెప్పుకున్నారు. వాళ్ళ మీద ట్రోల్సే జరిగినాయి. మా బెల్లిలు తక్క తునాతునకలు అయిపోయింది. మా మారోజు మీరన్న దేహం ఇక్కడ నెత్తుర్లో తడిచిపోయింది. మేము ఈ రోజుకు ట్రోల్లో మేము అవుతూనే ఉన్నాం. సజయక్క, సోగరక్క ఉద్యోగం వదులుకొని తెలంగాణ ఉద్యమం కోసం పనిచేసి పెళ్ళి, అందరూ జయశంకర్ సార్ మాత్రమే కాదు ఉద్యమంలో అట్లా కనబడ్డాడు. ఆడవాళ్ళల్లో ఇగో మనకు సోగరక్క కనపడుతుంది, తెలంగాణ బిడ్డ. జిల్లోజుల ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పేరు పేరున తమ్ముళ్ళు, అన్నలు అందరూ. ఇగో ఈ పెద్ద ఆయన నాకు అన్న 72 సంవత్సరాలు పైచిలుకున్నాడు. ఇంకా ఆ రోజు నేను అప్పటి ఉద్యమంలో 58 ఉద్యమం నుంచి ఇప్పటిదాకా నేను ఉద్యమంలో పాల్గొంటున్నా. అన్నం తినలేదు, పొద్దున ఎంతో బుక్కడంత నాస్తా చేసి వచ్చి ఇక్కడ కూర్చున్నాడు. ఇంకా అన్నం తినలేదు, అయినా ఎంత కూర్చుండంటే తెలంగాణ అస్తిత్వం, ఆత్మగౌరవం. ఎట్లాంటి అస్తిత్వం, ఆత్మగౌరవం అని చెప్తుండంటే ఇగో 12 కులాలు గురించి మాట్లాడిండు. ఈ 12 కులాలు రాజ్యంలోకి రావాలి. పటేళ్ళు దేశముఖుల పాలనలో ఎంతమంది 9 నెలల చిన్నారి శ్రీహిత, చైత్ర, తర్వాత మానస, ఓ 20 మంది ఆడపిల్లలు ఇక్కడ చచ్చిపోతే ఇక్కడ న్యాయం జరగలేదు. వీళ్ళను జైల్లో పెట్టలేదు, ఈ నిందితులను. ఈ పసి గుడ్ల పైన అత్యాచారం. ఇగో కుమ్మరిగట్టులో కూడా వీళ్ళకు, ఈ నిందితులకు శిక్షలు పడలేదు, వీళ్ళు ఎన్కౌంటర్లు కాలేదు. మా కోసం చట్టాలు పుట్టలే, ఎందుకంటే మేమంతా బహుజనులం, బీసీలం, ఎస్సీలం, ఎస్టీలం, ఆదివాసీలం కనుక మా కోసం చట్టాలు. ఇంకా మేము రిప్రజెంటేషన్స్ ఇస్తున్నాం, మహిళా అదేంది కమిషన్లను కలుస్తున్నాం. కానీ మరి మేమెందుకు కనపడతలేమంటే మా కాడ పతార లేదు, మా మీడియా మాది కాకుండా పోయినటువంటి సందర్భం. ఇక్కడ మా మగవాళ్ళకే దిక్కు లేదు, మా మగవాళ్ళకే. ఇక ఉద్యమాలు చేస్తున్న వాళ్ళకి ఇగో పెద్ద ఆయన, నేను ఎప్పటి నుంచో 20 ఏళ్ళ నుంచి చూస్తున్నాయి పెద్ద మనుషులని ఉద్యమాలల్లో. మా నరసింహాచారన్న, ఓం విశ్వకర్మ ఛానల్, మాకు కడప లోపల తిండి ఉందో లేదో, ఎండుతున్నామో ఎట్లా ఉన్నామో, కానీ రాష్ట్రం కోసం మేము నిరంతరం ఎక్కడ ఏం జరుగుతున్నా మేము వస్తున్నాం. ఇవాళ పవన్ కళ్యాణ్, రేవంత్ రెడ్డి, కల్వకుంట్ల కవిత వేర్వేరు కాదు. వీళ్ళందరూ సామాజిక దోపిడీ చేసి
ఓటు నేటు కేసులలో, లిక్కర్ మద్యం పాలసీ కేసులలో, రకరకాల వాట్లలో వీళ్ళు నిందితులు. అందుకే వీళ్ళు బీజేపీతో పనిచేస్తున్నారు. వీళ్ళు బీజేపీ డిఎన్ఏలు బీజేపీ తానుముక్కలు ఇవి. అందుకే ఇవాళ మన రాష్ట్రాన్ని విధ్వంసం చేసే పనిలో ఉన్నారు. ఇక ప్రత్యామ్నాయంగా నిరంతరం బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పైననైనా, రోషయ్య విగ్రహం పైననైనా మేము మాట్లాడుతున్నాం. రవీంద్ర భారతిలో బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఎందుకు? రవీంద్ర భారతిలో బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఎందుకు అని మేము ఒక విషయం తెలిసి అన్న పృథ్వీరాజ్ అన్న మందలిచ్చడానికి పోతే శుభలేఖ సుధాకర్తో మాట్లాడి మా తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతింటే మాకు ఈ విగ్రహం వద్దు అని చెప్పిండు. మంచిగా సామధానంగా చెప్పొచ్చిండు. చెప్తే వినలేదు. ఆ విగ్రహం ఆవిష్కరించే తీరిండ్రు. ఇక తర్వాత అక్కడ ఎవరిది పెట్టాలి ఆ విగ్రహం? చిందెల్లమ్మది పెట్టాలి. చిందెల్లమ్మ కళలు, యక్షగానం, ఆమె ఏ మగవాడికి తక్కువ కాకుండా గంధర్వ వేషం కట్టి ఆమె నటన, ఆమె ఆహార్యం, ఆమె తెలంగాణ ప్రతీకను ఉట్టి పడేలా చూపించినటువంటి ఆ మహాతల్లి విగ్రహం కదా అక్కడ పెట్టవలసింది. జానపద కళల కంటే గొప్పదా బాలసుబ్రహ్మణ్యం విగ్రహం? అప్పుడు ఎవరు కదలవలసిన ఆవశ్యకత వాళ్ళకి లేదు. ఎందుకంటే ఇగో కోరి కొట్లాడి తీసుకొచ్చి మొదటి ముఖ్యమంత్రిని ఎన్నుకున్నప్పుడే ఇగో ఆయనే దారులు తీసిండు. ఇవాళ రేవంత్ రెడ్డి మీద 10 మనం కాకపోతే 1000 కూడా మాట్లాడాలి. నాకు చుట్టం కాదు, పక్కం కాదు, పాలోడు కూడా కాదు. ఇక కేసీఆరే దీనికి ఆద్యం. ఎందుకంటే సమైక్యవాదులైనటువంటి సబితా ఇంద్రారెడ్డిని, తలసాని శ్రీనివాస్ యాదవ్ను, ఎర్రవల్లి దయాకర్ లాంటి వాళ్ళను, వీళ్ళందరినీ, తుమ్మలను, చాలామందిని అట్లా పిలుచుకొని తన క్యాబినెట్లో పెట్టుకున్నాడు. ఆ రోజు నుంచి మొదలైంది. ఈడ మనం ప్రజలమేమో అక్కడ ఇక్కడ ఉద్యమాలే చేస్తున్నాం, కానీ నాయకులు బాగానే కలిసిండ్రు. అక్కడైనా ఇక్కడైనా. రాష్ట్రం వచ్చిన కొద్ది రోజులకే రోజా ఇంట్లో పోయి చేపల పులుసు కూర తిన్నాడు కవితతోటి కలిసి. కవిత మొన్న పవన్ కళ్యాణ్ అంటుంది పండ్లు రాలగొడతా అంటుంది. మరి రోజా ఇంట్లో నువ్వు రొయ్యలు పుష్టిగా పొట్టవలిగేటట్టు ఈయన వచ్చినావు కదా, నీ పండ్లు వలగొట్టాలన్నా పలగొట్టద్దా, పండ్లు ఇరగొట్టాలన్నా, మాడబొచ్చు రాలగొట్టాలన్నా అనేది. ఇట్లా ప్రజలకు ఆవేశం వస్తున్నటువంటి సందర్భం. ఇక ఇది కాకుండా తీసుకొచ్చి ఎన్టీఆర్ విగ్రహం పెట్టిర్రు. ఎన్టీఆర్ విగ్రహం ఎందుకు? ఎన్టీఆర్ విగ్రహం మాకేం అవసరం? ఎన్టీఆర్ విగ్రహం అసలు విగ్రహాల పెడితే గిడితే మా మారోజు వీరన్న విగ్రహం పెట్టాలి కదా, బహుజన రాజ్యం కాంక్షించిండు కనుక. పెడితే గిడితే జయశంకర్ సార్ది పెట్టాలి కదా, గద్దరన్నది పెట్టాలి కదా, సంఘం లక్ష్మీబాయిది పెట్టాలి, సదాలక్ష్మమ్మది పెట్టాలి, ముచ్చర్ల సత్యనారాయణది పెట్టాలి కదా. ఇవి కదా పెట్టవలసింది. అనేకం అసలు విగ్రహాలు ఈ ప్రభుత్వాలే మనవి కావు. ఈ ప్రభుత్వాలు ఏవి మన ప్రభుత్వాలు కావు. పృథ్వీరాజ్ అన్నకి ఈ వేదిక నుంచి ఒకటి చెప్పదలుచుకున్నా. అన్న, మనం ఇప్పుడు ఇంత ముందుకు మన అన్న పాట పాడుతూ చెప్పినటువంటి దాంట్లో కూడా పెద్ద మనిషి అన్న చెప్పినటువంటి విషయాలు, లేకపోతే తర్వాత మాట్లాడే జెన్జీలు, మీరందరూ అసెంబ్లీకి పోతారా? పోదాం. మార్వాడి ఉద్యమం చేయొద్దంటుండు పవన్ కళ్యాణ్. మార్వాడి ఉద్యమం తప్పకుండా చేస్తాం. మేము 1996 నుంచి మొదలు పెట్టినాం. కరపత్రాలు వేసి విశ్వకర్మ కమ్యూనిటీలో మొట్టమొదలు దాడి, మార్వడలే దాడి ఎవరి మీద మొదలైంది అంటే విశ్వకర్మల మీద మొదలైంది. ఆ దాడి ఎక్కడి దాకా వచ్చిందంటే ఫస్ట్ సొమ్ములు, ఆభరణాలు, జయలూకాస్ వచ్చింది,
ఎన్ని షోరూమ్లు ఉన్నాయో మనందరికి తెలుసు. దాని తర్వాత ఐకియా ఫర్నిచర్ వచ్చింది. ఐకియా ఫర్నిచర్ల కేటీఆర్ భార్యకు వాటా ఉంటుంది, మీరు చూడండి. అంటే గ్రానైట్ అవన్నీ తీసుకొచ్చి వీళ్ళంతా ఒక్కొక్కటి సూదులు కూడా వీళ్ళే అమ్ముతుండ్రు. దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ పార్టీలలో ఆదాని, అంబానీ, మిట్టల్, జిందాల్ వీళ్ళంతా ఉన్నారు. తెలంగాణలో మనోళ్ళు ఆకలి పేదరికంతో చచ్చిపోతుర్రు. ఒక్క ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను. ఇగో ఈ తెలంగాణ ముఖ చిత్రం ఒకటే ముచ్చట చెప్తే సరిపోతుంది. మొన్న కంచర్ల భద్రు అన్న వాళ్ళ అమ్మ చచ్చిపోతే మేము వెళ్ళి ఆడ ఉండే అంతసేపు ఉండి మేము పక్కకు ఒక చోటుకి ఒక ఊరికి పక్కకు వచ్చిన తర్వాత బాగా ధూపు అవుతుంది. ఎంతకు ఇది ఎండాకాలం కదా, తడి ఆరుతలేదు, తెచ్చుకున్న నీళ్ళు వేడెక్కిపోయినాయి. అమ్మకు నేను నీళ్ళు అని అడిగినాం. ఫస్ట్ ఒక పాప వచ్చింది, మంచినీళ్ళు ఇచ్చింది, కొద్దిగా బాగానే ఉంది. అలా తల్లి మూడు అతుకుల చీరతోటి బయటికి వచ్చింది. నేను ఏగాదిగా చూస్తున్నా, అదేమైనా అతకా లేకపోతే చీరనే 3 రంగులట్లో ఉందా అని చూసిన. కాదు, అది 3 అతుకుల చీర. మళ్ళీ ఒక చీర సగం గాలి ఎనుగుకుంది. ఏంది ఎవరైనా గాలబడ్డరా, ఎందుకు ఆ చీర తగలబెట్టిరంటే చీర తగలబెట్టినామన్నది. కంట్రోల్ చీరలు అవి. కంట్రోల్ చీరలు అంటే తెలుసు, గవర్నమెంట్ ఇచ్చిన చీరలు. ఆ చీరలను అక్కడ తగలబెట్టి ఎనుక్కేసారు. ఎందుకమ్మా అట్లా, మరి నువ్వు 3 అతుకుల చీర కట్టుకునే బదులు మరి ఆ చీర నన్న కట్టుకోవాలంటే ఆ చీర పాడైపోను. సాయుధ రైతాంగ పోరాటం నుంచి మేమందరికి బువ్వ పెట్టి ఉన్నాం. మీరందరూ ఎవరన్నా పార్లమెంట్లలోనో అసెంబ్లీలలో కనబడతారేమంటే కనబడతలేము. కానీ ఇవాళ అమ్మల పేర్లతోటి కూడా మళ్ళీ పార్టీలు వస్తున్నాయి. మీరంతా ఏం చేస్తున్నారు? ఐలమ్మ స్ఫూర్తేది ఇవన్నీ. మరి ఆమె కూడా ఒకప్పుడు ఉద్యమం చేసి ఉన్నటువంటి మహిళ. ఏ ఉద్యమమో తెలుసు మనందరికీ. ఇక మనువాద ఒకసారి నక్సలైట్లతో కలుస్తున్నామని చెప్తుంది కవిత. మళ్ళీ ఒకసారి నక్సలైట్లతో కలుస్తున్నాం, మేధావులతోటి కలుస్తున్నాం, లంబాడి సోదరులతోటి కలుస్తున్నాం, బీసీ సోదరులట ఆమె నెత్తిన పెట్టుకురట అని ఇట్లా సకల ముచ్చట్లు చెప్తూ మళ్ళీ మనవాదని అంటుంది, మళ్ళీ నక్సలైట్లతో కలుస్తున్నాం అంటుంది. అట్లా ఉంది. న్యూ డెమోక్రసీలు కూడా మన పోయి ఆడ ఆమెతో కలిసిర్రు, మనం చూసినాం. న్యూ డెమోక్రసీలల్లో కార్యకర్తలు కాకపోయింది, 40-50 ఎకరాల భూములున్నా వాళ్ళు పోయిర్రు. ఇక ఒక్కొక్కటి మేము కూడా ఒలవదలుచుకున్నాం. పృథ్వీరాజ్ అన్న నేను ఒక్కటి అడుగుతున్నా, పార్టీగా మారాలని కోరుకుంటున్నా. పార్టీగా మారితే తప్ప ప్రత్యామ్నాయం ఉత్తుత్తగా మాట్లాడి మనకు సరిపోదు. ఇప్పటి వరకు ఉన్నటువంటి ప్రజా సంఘాలైనా, ప్రజా వేదికలైనా, విప్లవ సంస్థలైనా ఏమైనా సరే మనమెంతో మనకంత వాట పంచుకునేటట్టుగా మన ఓట్లు మనవే వేసుకుంటా, మన సీట్లు మనవే అనుకుంటా. 33 హిందూ కోడ్ బిల్లు కాదురా నాయన, 50% మహిళా రిజర్వేషన్ ఉండాలని చెప్తూ మనం ఉద్యమం చేయాల్సినటువంటి విషయము చాలా మన ముందు ఉంది. ఎంత మాట్లాడినా సరిపోదు. ఈ ఆంధ్ర వాళ్ళ బిడద ఇయ్యాలది కాదు, 1200 మంది బిడ్డలు చచ్చిపోయారు. మళ్ళీ మొదటి నుంచి మొదలుకుంటే 1000 మంది చచ్చిపోయారు. ఈ తెలంగాణ ఉద్యమంలో కనిపించేది కొంతమందే, కానీ తెలంగాణ వచ్చిన తర్వాత, రాష్ట్రం వచ్చిన తర్వాత విశ్వకర్మలు వేలల్లో చచ్చిపోయారు, పద్మశాలీలు చచ్చిపోయారు, వృత్తులు లేక చచ్చిపోతున్నారు, ప్రత్యామ్నాయం చూపిస్తలేరు. మా విశ్వకర్మ సోదరులకు ఒక 20 ఎకరాల భూమి ఇచ్చి మాకు అక్కడ డెవలప్మెంట్స్ ఇవ్వాలి కదా. అక్కడ రాష్ట్రం ఎక్కడ, తెలంగాణలోనైనా ఆంధ్రాలోనైనా అక్కడ కూడా లేదు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే ఇంకా కూడా మీరు తెలంగాణ 10 ఏళ్ళ తర్వాత కూడా 12 ఏళ్ళ తర్వాత కూడా తెలంగాణ రెచ్చగొడుతురని మాట్లాడుతున్నారు. మేమేం రెచ్చిపోవట్లేదు, మా పనిలో మేమున్నాం. ఎట్లాంటి పనిలో? ఇక్కడ కోల్పోయిన భూముల మీద మేము కోల్పోతున్నటువంటి ప్రైవేటు విద్య కాదు, సర్కార్ బడులు, సర్కార్ వైద్యము, ఇవన్నీ మేము ఇంప్లిమెంటేషన్ చేసుకొని మా రాజ్యం మేము ఏలుకుందాం అన్న పనిలో మేముంటే వీళ్ళంతా మాకు బర్రె జనగలు లెక్క పట్టిర్రు. దొర పీకుడేంద్రో అని పడినటువంటి మన అన్నలు గూడంజన లాంటి ఆదర్శాలను మేము ముందుకు తీసుకొని రావడానికి మేము సిద్ధంగానే ఉన్నాం. ముచ్చింతల భూములు కూడా మాకు సమతామూర్తి మీద ఏ విద్వేషం లేదు. 200 ఎకరాలు భూమిలో మా పార్టీలు వచ్చినాక భూమిలో మా పేదోళ్ళకు భూములు కావాలి, మాకు ఇండ్లు కావాలి.
ఇవాళ దుర్గం చెరువు దగ్గర 230 కోట్లకి ఎకరం ప్రపంచ స్థాయి రికార్డు దాటిపోయింది. ఎక్కడ నన్నుందా? ఏంది భూములకు రేట్లు ఇట్లా? మా బెల్లిలతో ఒక మాట అంటది, ఓటు వేయమని వస్తాడు, కడుపులో తలకాయ పెడతాడు, ఓటు వేయించుకుంటాడు, పోయిన గద్దెని ఎక్కినాక వాడు చప్పుడు చేయడు. అప్పుడే ఓటు అడగడానికి వచ్చినప్పుడే నీకు కార్ ఎక్కడిది, బంజారాయిల్స్లో ఇల్లు ఎక్కడిది, శంకర్పల్లిలో ఫామ్ హౌస్ ఎక్కడిది, ఎర్రవెల్లిలో ఫామ్ హౌస్ ఎక్కడిది, నీకు 100 కోట్లు ఎక్కడివి అని మమ్మల్ని బెల్లిలు తక్కి అడగమన్నది. నీ ముత్యాల పేరేంది, నీ రవ్వల గాజులేంది, వేషం కట్టుకొని రావట్లే. మేము ప్రజల మధ్యలకు ప్రాణం పెట్టేస్తున్నాం. మేము ఇంటికి పోయేదాకా కూడా మా ప్రాణాల మీద మాకు నమ్మకాలు లేవు. ఒక్కొక్కటి పెట్టేటువంటి మెసేజ్లు దారుణంగా ఉంటాయి. ఆంధ్ర వాళ్ళ ఉనికి, ఆంధ్ర వాళ్ళ సంస్థల నుంచి కూడా కాపాడుకుంటున్నారు వాళ్ళు. కానీ మా మహిళలే, తెలంగాణ మహిళలు ఎంత చెప్పినా గోస ఒడిచేటటువంటి పరిస్థితులు లేవు. అందుకే మా తెలంగాణ తల్లులను కూడా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మా అన్నల మీద. మా శ్యామ్ అయితే నిరంతరం మాట్లాడుతుంటే, ఆయన తల్లిని అయితే ఆ మాటలు మాట్లాడుతుంటే చాలా వేదనాభరితంగా ఉంటుంది. తర్వాత ఒక్కొక్కరి అస్మా అయితే పాపం ఎంత ట్రోలింగ్కు గురవుతుందో ఈ మధ్య చెల్లె. ఇట్లా మేము కనిపించే ఈ నలుగురం కాదు, చాలామంది తల్లుల మీద బూతు భాషలు మాట్లాడుతున్నారు, బూతులు రాస్తున్నారు. మీకు ఇది మర్యాద కాదు. చంద్రబాబు నాయుడికి కూడా తల్లే ఉంటుంది, పవన్ కళ్యాణ్కి కూడా అక్క చెల్లెళ్ళు ఉన్నారు. 3 భార్యలను చేసుకొని ఉంటే చేసుకోవచ్చు. మరి మన ధర్మంలో అయితే ఒక్క భార్య అంటారు కదా, మన ధర్మంలో ఒక్క భార్య. రాజ్యాంగం ప్రకారం విడాకులు ఇచ్చి 2 వాడతాడు. ఒక ఒరల 2 కత్తులు ఇవ్వడవు కదా. కానీ ఇట్లాంటి రంగులు పులుముకున్న వాళ్ళకి ఇవన్నీ సాధ్యం. ఖబర్దార్, మమ్మల్ని తెలంగాణ ప్రజల్ని ఖబర్దార్ బిడ్డలారు అంటున్నాం. మీకు ఖబర్దార్ అని మేము చెప్తున్నాం. ప్రజలకు, అక్కడున్న ప్రజలకు, ఇక్కడున్న ప్రజలకు మేమేమి హాని చేయం. మా కాళ్ళు ఏమి హాని చేయరు. అక్కడున్న చాకలి మంగళ్ళు కూడా, బోడు రామచంద్ర యాదవ్ కూడా అక్కడ ఉద్యమం చేస్తున్నాడు. ఆడ కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా చంద్రబాబు నాయుడు, జగన్ కాదు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యమంత్రులు అయ్యేది. అక్కడ ఒక బీసీ బిడ్డ కావాలి. అది మీతో షేర్ చేసుకుంటాం. మేము కూడా క్రాంతి దళను కూడా తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేస్తాం.